మహాభారత యుద్ధాన్ని కేవలం 3 బాణాలతో ముగించగల వీరుడు ఉన్నాడని మీకు తెలుసా? అతను అర్జునుడు కాదు, కర్ణుడు కాదు, భీష్ముడు కూడా కాదు. భీముని మనవడు, ఘటోత్కచుని కుమారుడు, మహాభారతంలోని అత్యంత రహస్యమైన యోధుడు, బార్బరికుడు. యుద్ధంలో గెలవడం గొప్ప విషయం, కానీ యుద్ధం మొదలయ్యేలోపే తన విజయాన్ని త్యాగం చేసిన యోధుడు ఎవరైనా ఉన్నాడా అంటే అది బార్బరీకుడు ఒక్కడే. తన చేతిలో ఉన్న శక్తితో పాండవులను కాదు, కౌరవులను కాదు, ప్రపంచంలోని ఏ సైన్యాన్నైనా క్షణాల్లో నాశనం చేయగల శక్తి ఉన్నా ధర్మం కోసం తన ప్రాణాన్నే దానం చేసిన వీరుడు. పాండవుల్లో అత్యంత బలవంతుడు భీముడు. ఆ భీముడికి హిడింబి ద్వారా జన్మించిన కుమారుడు ఘటోత్కచుడు. రాక్షస వంశంలో పుట్టిన ధర్మాన్ని గౌరవించే మహావీరుడు. కాలక్రమేణా ఘటోత్కచుడు యాదవ వంశానికి చెందిన మౌర్వి అనే వీరనారిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ జన్మించిన కుమారుడే బార్బరికుడు. చిన్నప్పటి నుండి అతనిలో అసాధారణ లక్షణాలు కనిపించేవి. ఇతర పిల్లలు ఆటల్లో మునిగితే బార్బరికుడు మాత్రం ఆయుధ విద్యలో మునిగిపోయేవాడు. ఇతర యువరాజులు బలం గురించి ఆలోచిస్తే అతను ధర్మం గురించి ఆలోచించేవాడు. అతని తల్లి మౌర్వి కేవలం యుద్ధ విద్య మాత్రమే కాదు, కరుణ, దయ, న్యాయం కూడా నేర్పించింది. అందుకే చిన్నప్పటి నుంచి బార్బరికుడు హృదయంలో ఒక ఆలోచన బలంగా నాటుకుపోయింది. బలవంతుడి పక్షాన నిలబడటం కాదు, బలహీనుడికి అండగా నిలబడమే నిజమైన ధర్మం అని. ఆ ఒక్క ఆలోచనే తర్వాత మహాభారత చరిత్రను మార్చబోతుంది అని అప్పటికి ఎవ్వరికీ తెలియదు. యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాత బార్బరికుడు అసాధారణమైన తపస్సు చేశాడు. దేవీమాతను ప్రసన్నం చేసుకోవాలని సంకల్పించాడు. రోజులు, నెలలు, సంవత్సరాల పాటు అతని తపస్సు కొనసాగింది. చివరికి నవదుర్గలు ప్రత్యక్షమయ్యారు. నీకేం వరం కావాలి బార్బరీకా అని అడిగారు. అప్పుడు బార్బరీకుడు సంపద కోరలేదు, రాజ్యం కోరలేదు, అజేయమైన శక్తిని కోరాడు. ధర్మాన్ని రక్షించగల శక్తిని కోరాడు. అతని భక్తికి మెచ్చిన దేవి 3 దివ్య బాణాలను వరంగా ప్రసాదించింది. అవి సాధారణమైనవి కాదు. ఆ 3 బాణాల శక్తి తెలుసుకుంటే అసలు ఎందుకు శ్రీకృష్ణుడు కూడా ఆలోచనలో పడ్డాడు అని మనకు అర్థమవుతుంది. మొదటి బాణం ఎవరిని సంహరించాలో గుర్తిస్తుంది. రెండవ బాణం ఎవరిని రక్షించాలో గుర్తిస్తుంది. ఇక మూడవ బాణం మొదటి బాణం గుర్తుపెట్టిన శత్రువులందరినీ నిమిషాల్లో సంహరించి తిరిగి బార్బరీకుడి అమ్ముల పొదలోకి చేరుతుంది. అంటే అతని ఎదుట లక్షల మంది సైనికులు ఉన్నా లేదా ప్రపంచం మొత్తం ఉన్నా ఆ 3 బాణాలు చాలు. ఈ విధంగా కాలం గడిచింది. కురుక్షేత్ర యుద్ధం సమీపించింది. భూమి చరిత్రలో ఎన్నడూ చూడని యుద్ధం ప్రారంభం కాబోతుంది. ఒకవైపు ధర్మం కోసం పోరాడుతున్న పాండవులు, మరొక వైపు అధికార దాహంతో ఉన్న కౌరవులు. ప్రపంచం మొత్తం ఈ యుద్ధం వైపు చూస్తోంది. అప్పుడు బార్బరీకుడు కూడా యుద్ధానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. ప్రయాణానికి ముందు తన తల్లి మౌర్వి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆమె అడిగింది, నీవు ఎవరి పక్షాన యుద్ధం చేస్తావు అని. ఆ ప్రశ్నకు బార్బరీకుడు ఇచ్చిన సమాధానం మహాభారతంలోనే అత్యంత ప్రమాదకరమైన శపథంగా మారింది. అమ్మా, ఎవరు ఓడిపోతుంటే వారి పక్షాన నేను పోరాడతాను అని, ఓడిపోయే వారికి తోడుగా నిలబడతాను అని ఆ మాట ఇచ్చాడు. ఆ విషయం తెలిసినప్పుడు శ్రీకృష్ణుడు లోతుగా ఆలోచించాడు. ఎందుకంటే బార్బరీకుడు పాండవుల పక్షాన చేరితే కౌరవులు బలహీనపడతారు. అప్పుడు తన మాట ప్రకారం అతను కౌరవుల పక్షాన వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ పాండవులు బలహీనపడతారు. అప్పుడు మళ్ళీ పాండవుల వైపు, ఇలా చివరికి 2 వైపులా సైన్యాలు నాశనమైపోతాయి. మిగిలేది ఒక్క బార్బరీకుడే. అప్పుడు ధర్మయుద్ధం యొక్క అసలు ఉద్దేశం నాశనమవుతుంది. అధర్మం చేసిన వారికి శిక్ష పడదు, ధర్మస్థాపితం కాదు. అందుకే శ్రీకృష్ణుడు స్వయంగా రంగంలోకి దిగాడు. ఒక బ్రాహ్మణుడి రూపంలో బార్బరీకుడిని కలిశాడు. నీ శక్తి గురించి చాలా విన్నాను, నిజంగానే అంత శక్తి ఉందా అని అడిగాడు. బార్బరీకుడు చిరునవ్వు నవ్వాడు. అప్పుడు కృష్ణుడు ఒక చెట్టును చూపించాడు. ఒకే బాణంతో ఈ చెట్టులోని ఆకులన్నింటినీ ఛేదించగలవా అని అడిగాడు. బార్బరీకుడు వెంటనే బాణం వదిలాడు. ఆ బాణం మెరుపులా దూసుకెళ్ళింది. చెట్టులోని ప్రతి ఆకును గుర్తించింది. అయితే శ్రీకృష్ణుడు రహస్యంగా ఒక ఆకును తన పాదం కింద దాచాడు. కానీ ఆశ్చర్యం అక్కడే జరిగింది. ఆ బాణం కృష్ణుడి పాదం చుట్టూ తిరగసాగింది. అప్పుడు బార్బరీకుడు ప్రశాంతంగా అన్నాడు, స్వామి,
మీ పాదం కింద ఒక ఆకు ఉంది. దయచేసి మీ పాదాన్ని తొలగించండి, లేకపోతే బాణం మీ పాదాన్ని గాయపరుస్తుంది అని. ఆ క్షణంలో శ్రీకృష్ణుడు అతని శక్తిని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అప్పుడు అతను ఒక దానం అడిగాడు. అది బంగారం కాదు, వెండి కాదు, రాజ్యం కూడా కాదు. అది బార్బరీకుడి తల. ఒక్క క్షణం పాటు ప్రపంచం నిశ్శబ్దమైంది. కానీ బార్బరీకుడు మాత్రం చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే తన ముందున్నది సాధారణమైన బ్రాహ్మణుడు కాదు అని అతనికి అర్థమైంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. భక్తితో నమస్కరించి తన తలను దానం చేశాడు. అయితే బార్బరీకుడు ఒక కోరిక కోరాడు. ప్రభు, ఈ మహాయుద్ధాన్ని మొత్తం నాకు చూడాలని ఉంది అని. అప్పుడు శ్రీకృష్ణుడు దానికి అంగీకరించాడు. అతని తలకు దివ్య శక్తిని ప్రసాదించి యుద్ధభూమి మొత్తం కనిపించే ఎత్తైన కొండపై ఉంచాడు. యుద్ధం ప్రారంభమైంది. 1 రోజు, 2 రోజులు, 10 రోజులు, 18 రోజులు. భూమి రక్తంతో నిండిపోయింది. భీష్ముడు పడిపోయాడు, ద్రోణుడు మరణించాడు, కర్ణుడు కూలిపోయాడు, దుర్యోధనుడు ఓడిపోయాడు. చివరికి పాండవులు విజయం సాధించారు. యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల మధ్య ఒక చర్చ మొదలైంది. ఈ విజయానికి అసలు కారణం ఎవరు? భీష్ముడా, అర్జునుడా, కృష్ణుడా అని. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగేది ఒక్కరే. అందరూ బార్బరీకుడు తల దగ్గరకు వెళ్ళారు. నీవు మొత్తం యుద్ధాన్ని చూశావు, ఈ విజయానికి కారణం ఎవరు అని అడిగారు. అప్పుడు బార్బరీకుడు చెప్పిన సమాధానం మహాభారతంలోని అత్యంత గొప్ప ఆధ్యాత్మిక సందేశంగా నిలిచిపోయింది. నాకు అక్కడ అర్జునుడు కనిపించలేదు, భీముడు కనిపించలేదు. నాకు కనిపించింది కేవలం శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం మాత్రమే. అది అధర్మాన్ని సంహరిస్తోంది. అలాగే ద్రౌపదీదేవి మహాకాళి రూపంలో యుద్ధభూమిలో సంచరిస్తోంది అని చెప్పాడు. అంటే మనిషి తనని తాను విజేతగా భావించినా దైవ సంకల్పం లేకుండా ఏదీ జరగదు అని సందేశం. బార్బరీకుడు త్యాగానికి మెచ్చిన శ్రీకృష్ణుడు ఒక మహావరం ఇచ్చాడు. కలియుగంలో ఖాటూశ్యామ్ అనే పేరుతో నీవు పూజలు అందుకుంటావు అని చెప్పాడు. అప్పటి నుండి బార్బరీకుడు ఖాటూశ్యామ్ బాబాగా కోట్లాది మంది భక్తుల ఆరాధనని పొందుతున్నాడు. ఈరోజు కూడా రాజస్థాన్లోని ఖాటూశ్యామ్ ఆలయానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఎందుకంటే అతను కేవలం మహావీరుడు కాదు, త్యాగానికి ప్రతీక, భక్తికి ప్రతీక, ధర్మానికి ప్రతీక మరియు మహాభారతంలో అత్యంత శక్తివంతమైన యోధుడు. అతడే బార్బరీకుడు. ఇప్పుడు మనం ఖాటూశ్యామ్ బాబాగా పిలుస్తున్నాం. ఇక్కడ బార్బరీకుడి కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యోధుడైన అతడు యుద్ధంలో గెలిచి అమరుడవ్వలేదు, తన త్యాగంతో అమరుడయ్యాడు. అతని చేతిలో 3 బాణాలున్నాయి, కానీ అతని హృదయంలో ఉన్న భక్తి ఆ 3 బాణాల కంటే గొప్పది. అతను కోరుకుంటే కురుక్షేత్ర యుద్ధాన్ని గెలవగలిగేవాడు, కానీ దైవ సంకల్పం ముందు తన అహంకారాన్ని గెలిచాడు. అందుకే ఈరోజు మనం అర్జునుడి విజయాన్ని గుర్తు చేసుకుంటాం, భీముడి బలాన్ని గుర్తు చేసుకుంటాం, కానీ బార్బరీకుడి త్యాగాన్ని నమస్కరిస్తాం. ఎందుకంటే విజయం మనిషిని గొప్పవాణ్ణి చేయొచ్చు, కానీ త్యాగం అతన్ని అమరుని చేస్తుంది. అందుకే యుగాలు మారిన, రాజ్యాలు నశించిన, మహాభారత యుద్ధం ముగిసిన బార్బరీకుడి పేరు మాత్రం ఇప్పటికీ కోట్లాది భక్తుల హృదయాల్లో జీవిస్తోంది. అతడే ఓడిపోయే వారికి ఆశ, భక్తుల విశ్వాసం, ధర్మానికి ప్రతీక. ఖాటూశ్యామ్ బాబా 3 బాణాలతో ప్రపంచాన్ని జయించగలిగిన వీరుడు. తన త్యాగంతో యుగాలను జయించాడు.